హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను రోజ్‌మెరీ వాటర్ జస్ట్ హెయిర్ గ్రోత్ అని చేయబోతున్నా. సో, నేను ఇన్‌స్టాగ్రామ్‌లోనే చూసాను మీ అందరిలాగే. సో, వాంట్ ట్రై. దానికోసం నేను ఒక 12 క్లోవ్స్, స్టార్ అనైస్ అని అది ఉంటుంది కదా! అది మనం బిర్యానీలో వేస్తాం కదా! అవి తీసుకున్నా. అండ్ ఒక టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. అండ్ రోజ్‌మెరీ లీవ్స్. ఓకే. అందరూ ఏం చెప్పారంటే లైక్ మనం వాటర్‌లో ఈ హాట్ వాటర్‌లో కొంచెం వేసేసి ఒక 3 డేస్ వదిలేయాలంట ఇవన్నీ వేసి. సో, ఏం చేశానంటే నేను ఈ రోజ్‌మెరీ వాటర్ ఒక గ్లాస్ జార్ ఒకటి తీసుకొని డ్రై ఫ్రూట్స్ పెట్టుకునేవి ఉంటాయి కదా ఇంట్లో. సో, వాటిల్లో కొంచెం ఇవన్నీ వేసేసి కొంచెం వేడి వాటర్ వేసి ఆహ్, మూవ్ చేశాను. అంటే క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసిన తర్వాత ఒక 3 డేస్ వదిలేద్దామని డిసైడ్ అయిపోయానమాట. సో, లెట్స్ సీ. యాక్చువల్‌గా ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. బట్ నిజంగా రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే విన్నానేంటంటే లైక్ అది దాన్ని స్ప్రే చేసుకుంటే స్ప్రే బాటిల్‌లో వేసి హెయిర్ గ్రోత్ ఐ మీన్ అవ్వడమే కాకుండా స్మూత్‌నెస్ అండ్ వాల్యూమ్ పెరుగుతుందంట. అండ్ ఇదొకటి చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో లోపల టెక్స్చర్ అది. నేను ఐ విల్ షో యూ ఆఫ్టర్ 3 డేస్ అది ఎలా ఉంది ఏంటనేది. సో, యాక్చువల్‌గా ఇందులో డైరెక్ట్‌గా వేయడం అవ్వదు కాబట్టి రైస్ ఫ్లోర్ కొంచెం చన్నీళ్ళు తీసుకొని బాగా కలిపేసి అందులో రైస్ ఫ్లోరు. సో, డైరెక్ట్‌గా వేస్తే మరీ గడ్డ కట్టేస్తుంది కదా! అలా కాకుండా ఇలా వేశాను. అందులో కూడా రా బియ్యం కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూను. సో, ఇది వేశాననమాట. అసల బ్యూటీ చూసారా అసల బాటిల్‌లో బ్యూటీ. అది చాలా చాలా బాగుంది. అండ్ దిస్ వన్ రోజ్‌మెరీ గడ్డి గులాబీ అనుకున్నాను కాదు. స్మెల్ భలే ఉంది. అండ్ కొంచెం లీవ్స్ తీసేసి వాటర్‌లో వేసి చూస్తున్నాను రూట్స్ వస్తాయేమో.